గురువుగారు, ఆహ్, నాకొక ఆలోచనొచ్చింది. ఇది మీ నుంచే వచ్చుండాలి నాకు తెలిసి. మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. సమాజంలో జరిగే అమ్మాయిలు, ఆడపిల్లలనేసరికి ఒకలా ఉంటున్నారు మనుషులు అని. ఆహ్, నిజంగా అయ్యప్ప స్వామి మాలేసుకున్న 10 మంది అబ్బాయిలు అర్ధరాత్రి ఏ నడి రోడ్డు మీద ఉన్నా సరే, ఆ అమ్మాయి పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అదే ఒక 10 మంది ఒక పనికిమాలిన బ్యాచ్. ఇంట్లో అమ్మా, నాన్న చెప్పిందనకుండా, టైం ప్రకారం తినేసి పడుకోకుండా, ఎవరికీ ఉపకారం లేకుండా రోడ్డు మీద ఉంటారు గదా! అటువంటి వాళ్ళ పక్క నుంచి ఒక అమ్మాయి ఎళ్ళలేదు. ఎందుకంటే, ఆ పిల్లల్ని చూసినప్పుడు, పిల్లల్ని కన్నా వాళ్ళ అమ్మా, నాన్నకే తప్పు అని 100% అనిపిస్తది. మా పిల్లలు మా మాట వింటలేదు అంటారు. చిన్నప్పుడు అమ్మ నీ పిల్లలు ఇలా చేస్తున్నారంటే, ముందు నీ పిల్లల్ని చూసుకో, నా పిల్లల్ని అంటావా అనే ధైర్యం, ఆళ్ళు పెద్దయ్యి చెయ్యి దాటిపోయాక నోట్లోంచి మాట రాదు. నా వల్ల కాదన్నప్పుడు మనకి ఒళ్ళు మండిపోయి ఏం చేయాలో కూడా అర్థం అవ్వదు. వయసుతో ప్రమేయం లేదు. శుభ్రంగా టీచర్‌లాగా నాలుగేసేయాలనిపిస్తది గదా! చాలా బాధేసింది గురువుగారు. పిల్లల్ని మన కంట్రోల్‌లో పెట్టుకోలేరు. ఆళ్ళ ఆలోచనలు ఆళ్ళ కంట్రోల్‌లో పెట్టుకోలేరు. సంపాయించింది ఈ సరిగ్గా సద్వినియోగం చెయ్యలేరు. సంపాదన తిన్నగా సంపాదించలేరు. అసలా ఎందుకు బతుకుతున్నారు? ఏం చేస్తున్నారు? పైగా ప్రతిరోజు చాలా పద్ధతిగా లేసి నమస్కారాలు పెడుతుంటారు, ఎళ్ళొస్తుంటారు, అన్నీ చూస్తుంటారు. ఏం నేర్చుకున్నట్టు? అందరూ ఎళ్తున్నారు. అందరూ చెయ్యాలి. మేము చేస్తున్నాము. ఏం ఆశించి చేస్తున్నారు? మనశ్శాంతి లేని సంపాదన, మనశ్శాంతి ఇవ్వలేని విధంగా పిల్లల్ని పెంచడం, ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారు? సమాజానికి ఏం అందివ్వాలనుకుంటున్నారు? పైగా కాయలు, పళ్ళు, పప్పులు అన్నీ మందులు చల్లుతున్నారు. అన్నీ పాడైపోతున్నాయంటే మనలాంటోళ్ళు ఇటువంటి పళ్ళు, కాయలు తిని చచ్చిపోవడమే బెటరు. బతికేం చేయాలి? ఇంకో 100 మందిని బాధ పెట్టాలి. ఈ కోపంలో వచ్చిందో, నిజంగా వచ్చిందో నాకైతే అనిపిస్తోంది. ఇదే కరెక్టు. ఎక్కువ కాలం బతికేం చేయాలి? పనికిమాలినోళ్ళు ఉండెంత? ఉండకపోతే ఎంత? ఓం శ్రీ గురు రమణ.